మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, విత్తనం మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది దాన్ని అది చాలా మంది తీసుకోవట్లేదు, ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి నేను చాలా మంది అంటే మా బాబు బంగారమేనండి. అతను ఒక్కరిని ఎందుకు టార్గెట్ చేస్తాను, చూసింది ఆయన ఒక్కరినే కాబట్టి అతను ఒక్కరే మనేం లేదు, ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడటము. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి వీడియోస్ వాళ్ళది. పెట్టించలేదా? పెట్టించాను. ఓకే, మరి ఇంకేంటి పెట్టించారు, అయిపోయింది. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం, నేను మనం ఎందుకు మేడం దాని గురించి ఫోర్స్ అంటే మనం ఇప్పుడు రే నేను పెట్టించాను చెప్పురా మనం చెప్పలేం కదా ఛానల్ గురించి. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు మీరు అడగగానే అవునా పావునా 2 సార్లు పెట్టించి అంత ఓపిక చేసాను నేను చెప్పుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటాను. ఇప్పుడు మొన్నటి దాకా నా బండి పైన కూడా తిరువలేండి అనే ఉంటది, ఈ మధ్యన మళ్ళీ మంచి పెట్టుకునే కానీ నా ఎవరు అడిగినా ఎంత ఉంది, ఎవరండి ఛానల్ పెట్టిందంటే ఇట్లా జయకృష్ణ అని పెట్టిస్తాడంటే మరి సపరేట్ కావచ్చు కదా, ఎందుకు ఇంకా ఇది చాలా నాకు ఎన్నో వచ్చినాయి. నువ్వు సపరేట్గా చేసుకోవచ్చు కదా, ఆమె ఎందుకు చేసుకోవాలా, నువ్వు కూడా మేమతో చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటుంది. మేము స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము అల్లుకుంటా పోతే అది సినిమా అవుతుంది ఖచ్చితంగా. మా ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరింది, మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్ లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ అని చెప్పి మీ ఇద్దరం, నేను ఎవరు వస్తే పక్కకు పోను, అదే జరగని పని. అది ఎంతగాని ఏమన్నా గానీ మళ్ళీ ఉన్నంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది, అది ఉన్నంత కాలం ఇది ఉంటది, అయితే పక్క. మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి? మా బాబు బంగారం కానీ తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు, అసలు ఎక్కడ వీడియోస్ లేవు, మాట్లాడట్లేదు, చెప్పుకోవట్లేదు. 2 లైవ్ వీడియోస్ వచ్చినాయి, ఒక క్లారిటీ లేదు ఇక్కడ. లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయింది, దాంట్లో లైవ్ వీడియోస్ చూసింటారు కదా మేడం, క్లారిటీ వచ్చింది కదా. మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడు, నా పాటికి నేను ఉన్నా, ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నా. మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే, ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత నేను ఇస్తా ఇంటర్వ్యూ. సో గొడవలు వద్దు, ఈ పంచాయతీలు మనకి పంచాయతీలు ఏమొద్దు, ఎవరు బతుకుందాం అని ప్రశాంతంగా ఉన్నాము. చూద్దాం, ఆయన ఏమన్నా మాడితే తర్వాత మనం మాడదాం, లేదంటే అంతవరకు ఏం లేదు, అంతే. అంటే పెద్ద గొడవ జరిగింది అస్సలు ఒక్క మాట కూడా అనుకోవాలా, ఇదైతే షూర్. మేము ఎదురుపడి మాట్లాడుకొని తిట్టుకునింది అరుచుకునింది కానీ ఒక్కటి కూడా లేదు. ఓకే, కానీ ఏదో జరిగింది, మాట్లాడుకోవట్లేదు, చిన్న మ్యాటర్ అండి, అది పెద్ద విషయం కూడా కాదు నన్ను అడిగితే. చిన్నదాన్ని ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడవ చేసుకుంటారు కదా, అట్లాంటిది అది. నేనేమన్నా బదులు ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని, అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. అవునమ్మా, ఒకసారి 1 lakh సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే మా లొకాలిటీలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం, కేక్ కట్ చేసి. వీడియో ఉంది అతని ఛానల్లోనే, అది ఇప్పటికీ 3,500 అంటే అంత తక్కువ మంది చూసారు కాబట్టి నేనేంటో తెలియదు. అది జరిగి నియర్లీ 3 years పైన అయిపోయి ఉంటుంది. ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను, అప్పుడు బావ అనేది తెలియదు కదా, సురేష్ అంటే ఎవరికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు. ఈవెన్ అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా పేరే చెప్పి ఉంటాడు, ఒకసారి చూస్తే తెలుస్తుందమ్మా మీకు. ఓకే, ఏమైనా కంటెంట్ క్రియేటర్ సురేష్ అని చెప్పుంటారా? చూడండి అమ్మా, నేను చెప్పడం ఎందుకు, అంటే ఇప్పుడు నేను చెప్పానంటే నేనేదో చెప్పాను అనుకుంటారు కదా, అతను తను చెప్పి ఉంటాడు కదా, అప్పుడు నేనేంటి అనేది. సో అప్పటి నుంచి 1 million సబ్స్క్రైబర్స్ అప్పుడు కూడా మేము కేక్ కట్ చేసాం, వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాం, అందరం ఉన్నాం. ఆ కేక్ నేను కూడా కట్ చేశాను. సో 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు ఎవరెవరు ఉన్నారా అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది, తెలిసి ఉంటుంది అని ఎందుకు. ఓకే, సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ, నేను కూడా చూడొచ్చు, ఆడియన్స్ కూడా చూడొచ్చు. సురేష్ అంటే మీరే కదా, మా బావ బంగారం సురేష్ మనిషి ఉన్నారు, నేనే కదమ్మా, మీరే ఉన్నారు కాబట్టి. సో వీళ్ళు మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి, కంటెంట్ వీడియోలకి హెల్ప్ చేస్తున్న సురేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. మరి ఏమైంది సడన్ గా? అప్పుడు మొత్తం అన్ని వీడియోస్ లో కలిసి ఉండేవాళ్ళు, ఎక్కడున్నా మాట్లాడుకునే వాళ్ళు, ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండేవాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగలేదమ్మా, ఏం జరగలేదు, ఏమీ జరగలేదు. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి, అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు ఇరిగిపోయింది, నాకు బాధ వేసింది, అప్పటి నుంచే దూరం అయిపోయాం, అట్లా పెద్ద గొడవలేం లేవు అని అయితే చెప్పారు నాకు. గొడవ చెప్తున్నా కదమ్మా, అతని క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్లు ఇద్దరే కాదు, అదే మిస్కమ్యూనికేషన్. ఓకే, నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. December 10th లాస్ట్ ఇయర్ December 10th నేను డైరెక్ట్ మాట్లాడాను. ఓకే, అప్పుడు అతను తిరుపతికి వెళ్తా ఉన్నట్టే మాట్లాడాను. తర్వాత కలిసింది లేదు. ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీయూలో ఉన్నట్టు. అప్పుడు కాల్ చేసి మాట్లాడాను.
తను ఐసీయూలో ఎందుకున్నారు మీకు తెలియదు అప్పటికి? తెలియదు మా. ఓకే. ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకన్నారో తెలీదు. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు? లేదమ్మా, ఏం అలా ఏం లేదు. అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండుండొచ్చు. సో నాకు తెలిసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను. ఓకే. ఆ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? December 13th ఏమో, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్. December 17th. December 17th లైవ్ లో వాళ్ళే చెప్పారు. యా యా. నేను 10th కలిశాను. ఓకే. అతను హాస్పిటల్ ఎప్పుడు ఉన్నాడో మాకు తెలియదు, అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలీదు. సో పోస్ట్ అయితే పెట్టినాడో డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలీదు. వైజాగ్ వెళ్ళి డిసెంబర్లో పెళ్లి చేసుకుని వచ్చాడు 17th. ఓకే. December 17th మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళలేదో మీరే తెలియాలా. December 10th మీరు కలిసారు, December 17th పెళ్లి చేసుకుని వచ్చారు, మధ్యలో ఐసీయూలో ఉన్నారు. ఎప్పుడు ఐసీయూలో ఉన్నాడు అంటే ఏ డేట్ ఐసీయూలో ఉన్నాడు, ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొచ్చాడు, నేను ఎప్పుడు కలవలేదు. యాక్చువల్లీ నాకు మొబైల్ కూడా అలో లేదు మొబైల్ ఆఫీస్కి. ఓకే. సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను 7 ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకున్నాను. ఈవెన్ నేను కామెంట్లు కావచ్చు ఏవైనా కావచ్చు కూడా వీడియో అప్లోడ్ చేశానంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను, నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మెసేజ్ రిప్లై ఇస్తాను. సో మిగతా రోజులు అయితే నాకు కుదరదు అనేసి. ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలంటే కారణం ఎత్తుకోవాలి అది చెప్పారు తప్ప, ఒకవేళ మీరైతే ఒక 2.5 year మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా, ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా. నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు, హాస్పిటల్లో చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే, దానికి మించి ఏం లేదు. అంటే అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణమే అయి ఉండొచ్చు కదా. ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే ఏం లాభం అనే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు కదా. తప్పకుండా అమ్మా, మీరు చాలా అభిమానంగా మాట్లాడారు. నేను అదే అభిమానంతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాగుంది అన్నారు కదా. సో అతను ఉండేది తిరుపతిలో, హాస్పిటల్ ఉండేది తిరుపతిలో. నేను వచ్చేది నైట్ 7కి వచ్చాను, మాట్లాడాను, బాగుందని చెప్పారు. ఓకేనా, ఇంకా నేను బాగుందని చెప్పాడు కదని గొమ్మను ఉన్నాను. ఇప్పుడు ఏదో నన్ను బయట పెట్టడానికి కారణం కోసం చెప్పారు తప్ప ఇప్పుడు అతను రమ్మని అడిగారా వాళ్ళ అమ్మ గానీ? రమ్మని ఎట్లా అంటారులేమ్మా, రమ్మని అయితే అనలేదు. ఇవే అసలు వాళ్ళు మాట్లాడలేదని చెప్పారు కదా. సో ఇంకా దాని ఏముంది అంటే ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఐసీయూలో ఉన్నానన్నా నేను చెప్తున్నానమ్మా, నేను చెప్తున్నాను. వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్ లో. ఇంకా నేనేం ఏం మాట్లాడాలి అంటున్నా. మరి మీకు ఎలా తెలుస్తాను హాస్పిటల్లో ఉన్నారని? నేను ఫోన్ చేసి మాట్లాడినా కానీ చెప్పలేదన్నారు. పోస్ట్ పెట్టారమ్మా, యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాడు, ఐసీలో ఉన్నట్టు యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాడు. అది చూసి కాల్ చేశాను, మాట్లాడాను, బాగుందన్నారు. ఒక మ్యాక్సిమం నాకు తెలిసి December 13th or 14th ఉండొచ్చు. ఓకే, December 13th or 14th ఐసీలో ఉండొచ్చు. ఓకే 13th అనుకుందాం. December 17th మ్యారేజ్ అయింది. ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు ఐసీలో ఉన్నాడు, నేను ఎప్పుడు చూడడానికి పోలేదు. ఓకే. మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు? మ్యారేజ్ అదేలే తెలుసు కానీ మిమ్మల్ని అయితే పిలుచుంటారు కదా మరి దగ్గర వ్యక్తి అన్నప్పుడు. మీరు ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు నా మీద? లేదా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటి 2.5 సంవత్సరం నుంచి పక్కనే ఉన్నారు, కంటెంట్ మీరు షేర్ చేస్తారు, వీడియోస్లో కనిపిస్తారు, ఆల్మోస్ట్ ఇంకా అదే ఊరు, ఏమున్నా మీకు చెప్తారు. అలాంటప్పుడు ఇది కూడా చెప్పే ఉంటారు కదా. చెప్పలేదు. ఓకే, అంతే, అది అలా జరిగిపోయింది. మరి దూరం పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళకే తెలియాలమ్మా. ఇప్పుడు నేను తప్పు చేసిన అది ఏముంది? హాస్పిటల్కి వెళ్ళకపోవడం తప్పు అని వాళ్ళ ఫీలింగ్. ఓకే, హాస్పిటల్కి వెళ్ళలేదు, సారీ చెప్తే అయిపోయేది కదా, ఈ పాటికి మీరు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా. అవునమ్మా, ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు? నేను అడిగేది అంటే ఒకరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అతను పర్సనల్ కావచ్చు. ఓకే, నాకు ఛాన్స్ ఉండాలి కదా. ఇప్పుడు 1 week హాస్పిటల్లో ఉన్నాడు, పోలేదంటే ఓకే. కడపలో అయితే 20 kilometers అటు వెళ్ళేసి ఇటు వచ్చేస్తా. నా వైఫ్ 3 పిల్లలు వదిలేసి నేను ఓకే పర్లేదన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదమ్మా. ఫోన్ చేసి మాట్లాడు పర్లేదు బాగానే ఉంది అన్నప్పుడు నేను మా భార్య పిల్లలను వదిలేసి వెళ్ళలేను కదా, నాకు ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్. సో అందువల్ల నేను వెళ్ళలేదు తప్ప అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, నా మీద అతనికి ఎటువంటి ద్వేషం లేదు. జస్ట్ బాగాలేదని వెళ్ళలేదని అప్పటి నుంచే దూరం అయిపోయారు, అప్పటి నుంచే మాట్లాడుకోవట్లేదు. వేరే ఏం లేదమ్మా. తర్వాత మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏం చేయలేదా? మరి ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది? ఇంకా దాన్ని వెళ్ళనీలేమ్మా, దాని ఏముంది. ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనేది చాలా గొప్ప విషయం, మళ్ళీ మళ్ళీ రాదు. నేను చెప్పమని కూడా అడగట్లే, అతని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయేమో.
సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు. అంటే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళలేదని తన ఫీలింగ్, వెళ్ళడానికి టైం లేదని నా ఫీలింగ్. వెళ్ళడానికి టైం లేదా? 2 daysలో ఇప్పుడు మీరు నేను చెప్పింది అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను తీసిగా, ఆడియన్స్ అర్థం చేసుకోకుంటే ఇంక ఏం చెప్తామ్మా. ఇప్పుడు పోనీ మీరున్నారమ్మా, నీది ఒక 2.5 సంవత్సరం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీరేదో హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉన్నారు, నేను అతను రాలేకపోయారు. అప్పుడు ఏమనుకుంటారు మీరు, ఒరే 2.5 సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన వాడు రాలేకపోయారంటే అతనే పొజిషన్లో ఉన్నాడని ఆలోచించవచ్చు కదా. ఓకే, మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని ఇబ్బంది పడాలి, అది వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. మీ ఛానల్ పెట్టించింది తనే కదా? అవునమ్మా, కాదని నేను చెప్పాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఛానల్ పెట్టించింది తనే. అంటే నాకు ఇప్పటికీ తెలియదమ్మా, వాళ్ళు నేర్పించిన సెట్టింగ్సే. ఓకే, నేను అప్పుడు చెప్తున్నాను, నాకు మొబైల్ మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు నాకు 1,00,000 మంది, నియర్లీ 98,000 అనమాట ఫేస్బుక్లో. నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఓకే, సో దానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు, అవగాహన లేదు. అదే చెప్తున్నా కదా, నాకు సోషల్ మీడియా మీద అవగాహన లేదు. అతనే పెట్టించాడు నాకు. నాని అనే అబ్బాయి ఎడిటింగ్ నేర్పించాడు. ఓకే, నేను మీకు తెలుసా, ఆ అబ్బాయి వచ్చేసి ఎలా తీసుకోవాలి వీడియో ఓకే అని ప్రతి ఒక్కరు వాళ్ళు నేర్పించినట్టువే. నాకు నిజంగా దాని మీద అంత ఐడియా లేదు. నాకు వచ్చిన కంటెంట్ ఒకటే. ఓకే, నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది కూడా కంటెంట్ వల్లనే. జబర్దస్త్ నీ ఛాన్స్ వచ్చిందా? అవునమ్మా, డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారనమాట. ఓకే, అంటే ఫస్ట్ మెసేజ్ చేశారు, నేను జబర్దస్త్ డైరెక్టర్ని, మీతో మాట్లాడాలి, మీరు ఫ్రీగా ఉన్నారా అని. ఫ్రీగా ఉన్నాను సార్ అంటే వెంటనే కాల్ చేశారు. ఒక 1/2 hour మాట్లాడాను. చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తా, మీ వీడియో ఒకటి చూశాను, మీ రీల్ ఒకటి చూశాను, ఓకే, మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక 1 hour దాకా చూశాను. నేను చాలా బాగున్నాయి కంటెంట్లు, ఎవరు రాస్తున్నారు అన్నాడు. ఓకే, నేనే రాసాను సార్ అంటే, మీరు జబర్దస్త్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారమ్మా. సో ఒకసారి అంటే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను. ఓకే, కంటెంట్ గురించి డిస్కస్ చేసాం, ఒక షోలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో కనపడ్డాను. ఓకే, తర్వాత నేను ఆ జబర్దస్త్కి వెళ్ళాలంటే ఇక్కడ నా ఫ్యామిలీను యూట్యూబ్ను ఏదో ఒకటి వదిలేసి వెళ్ళాలి. మళ్ళీ నా ఫ్యామిలీని స్ట్రగుల్లో పెట్టాలి. అంటే ఒక 3 పిల్లలను మా వైఫ్కి వదిలేసి నేను అట్లా వెళ్ళడం అనేది నాకెందుకో ఇబ్బంది అనిపించేసి నేను ఆ అవకాశాన్ని అయితే కొంచెం అది కొంచెం బాధమ్మా. ఇప్పటికీ అంటే చెప్తున్నా కదా, సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళే. ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంది, నేను బాధపడాల్సి వస్తుంది. అందువల్ల నేనైతే అవకాశం అయితే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడ్డారు కాబట్టి జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి లైఫ్లో, అందుకని నేనైతే ఆ అవకాశం అయితే కొంచెం అంత పెద్ద ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి రిస్క్ అని చెప్పి, సక్సెస్ అయితే అంతా హ్యాపీనే, ఫెయిల్ అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఓకే అని చెప్పేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఛానల్ పెట్టింది, దాంట్లో ఏం చేయాలని నేర్పించింది మొత్తం జయకృష్ణ గారు. చెప్తానమ్మా, ఛానల్ పెట్టింది, దాంట్లో ఎలా మనం హ్యాష్-ట్యాగ్స్ ఎలా పెట్టాలి. ఇప్పటికీ నేను మా కాంబినేషన్ నాకు ఇప్పటికీ ఇష్టం తెలుసా. ఈవెన్ నాకు ఛానల్ పెట్టిన కొత్తలో ఒక 2 months వరకు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కానీ మీ బామర్ది, మా వైఫ్ని కూడా అడిగేవాళ్ళు కాదు, ఏంటి మీ బామర్ది రాలేదే. ఈవెన్ తనని కూడా పెళ్లికి ఎందుకు పిలవలేదని కామెంట్స్ కూడా పెట్టారు తన వీడియో కింద. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా. అలా కాదు నేను చెప్పేది, నేను ఎక్కడన్నా మ్యారేజెస్కి వెళ్తే మా ఫ్యామిలీ మ్యారేజెస్ ఉంటాయి, అటు వెళ్ళినా కానీ ఎవరన్నా అయితే ఏం ఫ్యామిలీతో రాలేదా అంటారు కదా, అలాగే చెప్తున్నాను. అదే అందరూ మీ బామర్ది రాలేదా, మీ బామర్ది రాలేదే అని, అక్కడ కూడా వాళ్ళ బావ రాలేదా అని అడిగేవాళ్ళు తనని. మీ బావ రాలేదా అని చెప్పేసి మీ గురించి అడిగేవాళ్ళు తన కామెంట్స్ లో. తెలీదా మీకు ఈ విషయం? అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వట్లేదా మీరు? నేను చెప్పేది అతని మ్యారేజ్ గురించి కాదమ్మా, నేను చెప్పేది క్యాజువల్ గా ఏ మ్యారేజ్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా. నేను చెప్పేది తన మ్యారేజ్ కి. ఈవెన్ నా ఛానల్లో ఎన్నిసార్లు కొన్ని 100 కామెంట్స్ వచ్చినాయి. మీ బామ్మ మీరు ఎప్పుడు కలిసి చేస్తారు, ఎందుకు చేయరు. ఒకనొక టైంలో బాగా పాజిటివిటీ ఉన్న మీకు ఇట్లా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళలేదంట కదా అని ఫుల్ నెగిటివిటీ, తిట్టడం, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు మీకు. అదే మా చెప్తున్నా కదా, తెలియవు వాళ్ళకు. సబ్స్క్రైబర్ అన్ని విషయాలు తెలుస్తాయని లేదు కదా, ఇప్పుడు మనం ఏం చెప్తే అవే తెలుస్తాయి. అందువల్ల వాళ్ళు తెలియక మాట్లాడుండొచ్చు, దాన్ని మనం వాళ్ళని ఎలా అంటాం. మరి మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు, అది కాదు జరిగింది ఇది, లేకపోతే ఇలా జరిగింది? ఎంతమందికి అని చెప్తామ్మా. ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పాను అనుకోండి, పక్కన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారు, పక్కనోడు చెడ్డోడా అంటారు. సోషల్ మీడియాలో తీసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. మరి మీ అంటే నేను మంచోని అని చెప్పుకుంటా కానీ పక్కన వాళ్ళు చెడ్డోళ్ళ అంటే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాను, మగ్గం నేస్తూ ఇంత కష్టపడి మా నాన్న 3 చదివించాడు,
అని చెప్పుకున్నా అంటే ఎవరో ఒకరు ఉంటారు ఈ వీడియో కూడా కామెంట్ పెట్టేవాళ్ళు, అంటే మా నాన్నంతా వదిలేశారా. ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అదే నిజం, దాంట్లో తప్పే లేదు. మీరు మాట్లాడుతూ ఇందాక చెప్పండి. మా కాంబినేషన్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అన్నారు కదా, ఎందుకని ఎటు సైడ్ ప్రయత్నించట్లేదు మాట్లాడుకోవడానికి? లేదమ్మా, ఆల్రెడీ ప్రయత్నం చేశాము, పోస్ట్ కూడా పెట్టాను నేను, కలిసి చేస్తామని చెప్పేసి. ఓకే. తర్వాత ఒక 1 వీక్ 10 days తర్వాత అబ్బాయి లైవ్లో చెప్పాడు అనమాట, మేము కలిసి చెయ్యము అనేసి. ఒకరు వద్దు దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ బాగుండదు కదమ్మా. అంత పగలు ప్రతీకారాలు ఏవి లేవు. అదే లేవమ్మా, అసలు ఇద్దరం అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నా కదా. ఎందుకో చిన్న డిస్టెన్స్ వచ్చింది, అది పెద్దది అయిపోతా ఉంది. సో బాగుండాలి, అతను బాగుండాలా, అందరూ బాగుండాలి, అంతేనా? మీ వైఫ్ ఎప్పుడు బాధపడలేదా? అంటే బాగా చేసే వాళ్ళు వీడియోస్ ఇద్దరు కలిసి ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు బాధపడతారు, మా కాంబినేషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరు బాధపడతారు. కలిసి చేస్తే బాగుంటది, వీళ్ళు పెద్ద ఇష్యూస్ కాదు, గొడవలు కాదు, కలిసి చేస్తే బాగుంటది అని అంతే, ఇంక వేరే ఏం లేదు. ఇంకా మీ మదరు వాళ్ళ మదరు కూడా మంచి ఫ్రెండ్స్ చెప్తున్నా కదమ్మా, మా పరిచయం కంటే 10 ఏళ్ళ ముందు నుంచి కూడా. మరి వాళ్ళిద్దరేనే ఏమనలేదా? అనుకుంటేది ఏమమ్మా, అది మా పర్సనల్స్లో వాళ్ళని అంటే వాళ్ళని గొడవ పడని చెప్పాలా, వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడు. మా అమ్మ కూడా వెళ్ళి వస్తుంది, ఆమె కూడా వస్తూ ఉంటారు. అవునా? దాని చెప్తున్నా కదా, గొడవలేం లేవమ్మా, జస్ట్ అంతే. మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చూడగలం మేము? లేదమ్మా. అయ్యో, అసలు జరగదంటారా? 100%. ఎందుకంటే ఒకరు వద్దు అది చెప్తున్నాం కదా, ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అంటే మీరని కాదు, ఎవరైనా మనము అనుకున్నప్పుడు కాళ్ళు తగిలిన పట్టించుకోరు, అరే మనోడేలే అనుకుంటారు. ఇష్టం లేనప్పుడు చిన్న చేయి తగిలినా కానీ పొగరు అంటారు. అంటే ఇంకా మనం ఇష్టం లేనప్పుడు నేను ఇంతకుముందు రాసినట్టు ఫన్నీగా అతని మీద కామెంట్లు పెట్టలేను, అతను నా మీద కామెంట్ రాసుకోలేము అనమాట స్క్రిప్ట్లో. ఎలా ఉండేది అప్పుడు మీ ఇద్దరు కనెక్షన్? భార్యాభర్తల కంటే ఎక్కువ ఉంటుందమ్మా. చాలా అంటే చాలా, ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే, చాలామంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు అనమాట, బాగుంటుంది అంటే ఇలా ఉండొచ్చా. బాగుండేది, కామెడీ బాగా పండేది, అన్ని వీడియోస్ మంచిగా నవ్వుకునే వాళ్ళని చూసి మేము కూడా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే అసలు అవకాశమే లేదంటే చెప్తున్నా కదమ్మా. ఒకసారి కుదరినప్పుడు మనం అనవసరంగా ఇబ్బంది, అంటే ఇప్పుడు ఏమన్నా కామెంట్ రాసుకున్నా కానీ అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ అని కాదు కానీ కావాలనే రాసుకున్నారేమో అనుకుంటారు. అసలు ఆ ఇంట్రెస్ట్ లేదులేమ్మా, మళ్ళీ దాని గురించి ఎందుకు. మీకు బాధ ఇట్లేదా పోనీ? దేనికమ్మా? తనతో వీడియోస్ చేయట్లేదు, మీ ఇద్దరు కాంబినేషన్. బాధ అనేది ఉండదు కానీ అంటే ఒకప్పుడు వీడియోలు నేను కూడా చూస్తారా వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది చాలా బాగా. ఓకే. వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు? లేదు. ఎవరితో మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మీకు ఎవరితో కనెక్షనే లేదు, ఒకే ఊర్లో ఉంటారు. అయ్యో దానిదేమో, ఇప్పుడు నేను మా ఇరుగు పొరుతో కూడా మాట్లాడి నాకు అంత టైం ఉండదు యాక్చువల్గా. మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్తాను, కంపెనీ బస్ వస్తుంది, నైట్ 7కి వస్తే మళ్ళీ రిటర్న్. ఓకే. ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసుకోవాలా, ఆడికి ప్రతిరోజు వీడియో పెడతామంట. పాపము మా పిల్లల్ని వచ్చేసి మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాము, ఇద్దరు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో డైలీ నా మ్యాక్సిమం 90% నైట్ వీడియోసే ఉంటాయి. ఓకే. పాపం నేను వచ్చే టైంకి మా వైఫ్ రెడీ అయ్యేసి వంటలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు నాతో వీడియో స్టార్ట్ చేస్తుంది. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా సండే రోజు ఒకటి 2-3 తీసుకుంటాం వీడియోస్. చరణ్ అనే అబ్బాయి మా కొడుకు, మా మేనమామ కొడుకు, అతను సపోర్ట్ చేస్తాడు, బాల. ఓకే. ఏదో అలా అంటే చెప్తున్నా కదా మనం, ఆ ఇంట్రెస్ట్ అలా కొనసాగిస్తున్నారు అంతే, సింపుల్ గా అలా. అదే ఈ మధ్య మరి యూట్యూబ్ పెట్టిన నుంచి ఇక్కడ కింద కంటి కింద నిద్ర లేక నల్లగా వచ్చేసింది అనమాట. ఓకే.